నీలిమ కథలు. నీలిమ మిల్లులో పనైపోగానే తన పుస్తకాలు తీసి చదువుతూ ఉంది. అప్పుడే అక్కడికి సుబ్బారావు వచ్చాడు. నీలిమా, మనం వచ్చిన సరికంతా అయిపోయిందా? మళ్ళీ రేపటికి పనేమైనా మిగిలిందా? రేపు సాయంత్రం వరకు మనం పని పూర్తి చేసి పంపించాలమ్మా, లేదంటే మాటొచ్చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. లేదండి, అయిపోయినట్టే. ఇప్పటికే పనివాళ్లు 2 రోజుల్నుంచి 3 గంటలు ఎక్కువ పనిచేశారు కదా. ఈరోజు ఇంకో 2 గంటలు ఉండమంటే ఎలా అని పంపించేశాను. రేపు ఉదయం రాగానే 2 గంటల్లో పని అయిపోతుంది. రేపు 10-11 గంటలకల్లా అన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంచేలా నేను చూసుకుంటాను. నీ మీద నమ్మకంతోనే ఉన్నానమ్మా, మాట రానివ్వకుండా చూసుకో. తప్పకుండా అండి. నా మీద నమ్మకం ఉంచారు కదా, అది చాలు నాకు. నేను మీ ఇంటి వైపుకే చిన్న పని మీద వెళ్తున్నాను. నిన్ను దింపేస్తా, వస్తావా? లేదండి, ఇంటికి వెళ్తే మళ్ళీ చదువుకోవడం కుదరదు. నేను కాసేపు చదువుకొని అప్పుడు వెళ్తాను. మీరెళ్ళండి సరే, నీ ఇష్టం. అని సుబ్బారావు బయటికి వెళ్లిన కొద్ది క్షణాలకే కంగారుగా నీలిమ దగ్గరకొచ్చాడు. నీలిమా, కొంప మునిగేలా ఉంది. ఏమైందండి? ముందు మీరు కంగారు పడకుండా ఏం జరిగిందో చెప్పండి. మీ అత్తగారు ఆవేశంగా ఇటువైపే వస్తున్నారు. నువ్వు ఇక్కడ చదువుతున్నావని తెలిస్తే కొంపే మునిగిపోతుంది. అవునా? ఆవిడ ఇటువైపు ఎందుకొస్తుందంటారు? నీలిమ, సుబ్బారావు చకచక పుస్తకాలన్నీ తీసి ఒకచోట దాచిపెట్టారు. ఇంతలో మిల్లు లోపలికొచ్చింది చాముండేశ్వరి. అత్తయ్య, మీరా? మీరేంటి ఇలా మిల్లుకొచ్చారు? అదేం లేదు, నువ్వు రోజూ ఇంటికి ఆలస్యంగానే వస్తున్నావు కదా, అంతలా ఇక్కడ పనేముందా అని చూడ్డానికొచ్చాను. అయ్యో, పనెందుకు లేదండి, చాలా పనుంది. పని లేకపోతే ఇంటికి రావడం ఆలస్యం ఎందుకవుతుంది చెప్పండి. నేను మాట్లాడేది నీలిమతో అయితే మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు సుబ్బారావు? అదేం లేదత్తయ్య, ఇదిగో ఇప్పుడు కూడా పనిలోనే ఉన్నాం. మీరొచ్చారని ఆపి మాట్లాడుతున్నాం. మిల్లు నడుస్తున్న చప్పుడే లేదు, మీరేం పనిలో ఉన్నారు? ఇదిగో రేపు పంపించాల్సిన వాటి లెక్కలు చూసుకుంటున్నామత్తయ్య. అదవ్వగానే ఇంటికొచ్చేస్తాను నేను. అవునా? సరే, రేపొచ్చాక లెక్కలు చూసుకోవచ్చులే కాని ఇంటికెళ్దాం పద. ఏమంటావు సుబ్బారావు, తీసుకెళ్ళొచ్చు కదా? నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి, మీ ఇష్టం. మీ మాటని కాదని నేను అనగలనా? ఇంకేం, పద వెళ్దాం. కాని అత్తయ్య, ఇక్కడి వరకు మీరు రావడం ఎందుకు? ఎవరితో అయినా కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా. ఇప్పుడేంటి నీ బాధ? నేనే వచ్చాను, నాతో రావడానికి నీకేమైనా సమస్య? వస్తావా లేదా మాట్లాడుతూ ఇలానే ఇక్కడే ఉంటావా? వస్తున్నానత్తయ్య, పదండి వెళ్దాం. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో జగదీష్ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళిద్దరూ రావటం చూడగానే ఆ వ్యక్తి అక్కడ్నుంచి పారిపోయాడు. జగదీష్, ఎవర్రా అతను నీతో మాట్లాడుతున్నాడు? మేం రాగానే అలా వెళ్ళిపోయాడేంటి? అతనొక్కడే కాదమ్మా, అతనితో పాటు ఇంకో కొందరు కూడా వచ్చారు. నువ్వే వాళ్ళని పంపించావంట కదా. నేను పంపించడమేంట్రా వెదవా? అసలేం జరిగిందో చెప్పు. వాళ్ళు నువ్వు పంపించావని వచ్చారు. నువ్వు అర్జెంటుగా డబ్బులు అవసరముందని వాళ్ళని మన ఇంట్లో ఉన్న నీ బంగారం తీసుకురమ్మన్నావంట కదా. అది అడిగితే ఇచ్చాను. మొదట ఇద్దరు అది తీసుకుని నీ దగ్గరికే వచ్చారు. ఇతను ఇంకేమైనా బంగారం, డబ్బు ఇంట్లో ఉన్నాయా అని అడుగుతుంటే నేను చెప్తున్నాను. ఇంతలో మీరే వచ్చారు. ఏంటి, ఇంట్లో ఉన్న బంగారమంతా వాళ్లకిచ్చి పంపించావా? ఎవర్రా వాళ్ళు? వాళ్లకెందుకిచ్చావు? మీకింకా అర్థం కావటం లేదా అత్తయ్య? వాళ్ళు దొంగలు. మనమిద్దరం ఇంట్లో లేని సమయం చూసి బావ అమాయకత్వాన్ని వాడుకొని ఇంట్లో ఉన్న బంగారమంతా ఎత్తుకొని వెళ్లారు. ఒరేయ్ వెదవన్నర వెదవ, ఎవరడిగినా ఇవ్వడమేనా? నీ తలలో ఉన్న మెదడ్ని అప్పుడప్పుడైనా వాడి చావొచ్చు కదా. ఇంత తెలివి లేకుండా ఎందుకురా నువ్వు? అమ్మా, అలా తిట్టకమ్మా, బాధేస్తుంది. అత్తయ్య, ఇప్పుడు మనం అరుచుకోవటం వల్లో బాధపడటం వల్లో పోగొట్టుకున్న బంగారం తిరిగిరాదు. ఏదో ఒకటి చేసి మనమే దాన్ని దొరికించుకోవాలి. కాని ఎలా దొరుకుతుంది? వాళ్ళేమైనా ఆఫీసర్లా పలానా చోట ఉంటారనుకోడానికి? వాళ్ళు దొంగలు. ఎక్కడుంటారో ఎవరికి తెలుసు? పోలీసులకి చెబుదాం, వాళ్లే చూసుకుంటారు. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం ముందు. అమ్మ నీలిమ, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లు మన బంగారానికి ఎక్కడ కొన్నామని, ఎలా కొన్నామని, లేదా కనీసం అవి ఎక్కడ చేయించామని అడుగుతారు. మా నాన్నమ్మ అమ్మకిస్తే ఆవిడ నాకిచ్చింది. వీటికి వివరాలు ఎలా చెప్పగలుగుతాం? అయితే వేరే అవకాశం కూడా లేదత్తయ్యా.
మనమే ఎలాగైనా దొంగల్ని పట్టుకోవాలి. అదయ్యే పనేనా? వాణ్ణి చూస్తే వెర్రిబాగులోడు. మనమేమో ఇద్దరం ఆడవాళ్లం. మనం ఆ దొంగల్నెలా పట్టుకుంటాం? పట్టుకుందాం అత్తయ్య. మన ముగ్గురమే ఆ దొంగల్ని పట్టుకుందాం. ఆడవాళ్లు తలుచుకుంటే ఏదైనా చేయగలరని చూపించడమే కాదు, బావ వెర్రిబాగులవాడు కాదని ఈ ఊరి జనాలకి నిరూపిద్దాం. మీరు నాతో ఉండండి, అంతే చాలు. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? వెధవ బంగారం ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా. ఆ దొంగలతో మనకి ఏ గలాట అవసరమే లేదు. బుద్ధిగా ఇంట్లోకొచ్చి వంట పని చూడు. అత్తయ్యా, నేను కూడా చెప్తున్నాను, పదండి వెళ్దాం అని జగదీష్ని లాక్కొని వచ్చేసింది నీలిమ. వెళ్ళాలా వద్దా అన్న సందేహంగానే ముందుకు అడుగులు వేసింది చాముండేశ్వరి. ముగ్గురూ కలిసి ముందుకి నడుస్తున్నారు. కొంచెం దూరంలో వాళ్ల రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా టైర్ అచ్చులు కనిపించాయి. అత్తయ్య, ఇదిగో ఇక్కడే వాళ్ళు వాళ్ల జీప్ని ఆపుంటారు. బంగారం తీసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ్నుంచి తిప్పుకొని వెళ్ళుంటారు. ఇదిగో ఈ టైర్ మరకలు ఆ వైపుకు వాళ్ళు వెళ్ళినట్టు చూపిస్తున్నాయి. పదండి, అటు వెళ్దాం. అటువైపుకి వెళ్లారు. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్లకొక జీప్ కనిపించింది. నెమ్మదిగా అడుగులో అడుగులు వేసుకుంటూ జీప్ దగ్గరికి వెళ్లారు. నీలిమ వాళ్లకి కనిపించకుండా దాక్కొని వాళ్లని ఫోటో తీయటం మొదలుపెట్టింది. దొంగలు వీళ్ల ముగ్గుర్ని చూడగానే పారిపోతుంటే పక్కనే ఉన్న ఒక బండిని తీసుకుని వాళ్ల వెంటే వెళ్లటం మొదలుపెట్టింది నీలిమ. తన చేతి సంచితో వాళ్లని కొట్టి కింద పడేసింది. బావా, పరిగెత్తిక్కడికిరా! వీళ్లు లేవకుండా వీళ్ల చేతుల్ని కట్టేయ్ అని అరవగానే జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ల చేతుల్ని కట్టేశాడు. నీలిమ వాళ్ల దగ్గరున్న బంగారాన్ని తీసుకుని చాముండేశ్వరికిచ్చింది. అత్తయ్య, ఇది మన బంగారమే. మీరు దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి. తరువాత ఏం చెయ్యాలో అదంతా నేను బావా చూసుకుంటాం. ఇంక చూస్తారే, త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. వెంటనే నీలిమ ఫోన్ తీసుకుని పోలీసులకి ఫోన్ చేసింది. కాసేపట్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వావ్ నీలిమా, చాలా తెలివితో నువ్వు నీ భర్త కలిసి ఈ దొంగలని పట్టుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ దొంగల కోసమే చాలా రోజుల నుంచి మేం వెతుకుతున్నాం. సరే పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్లి 4 ఉతికితే మిగతా దొంగతనాలెక్కడ చేశారో, ఆ డబ్బు బంగారం ఎక్కడ దాచారో నిజాలు కక్కుతారు. జీప్లో నీలిమ జగదీష్ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లారు పోలీసులు. అమ్మో, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా దేవుడా, లేదంటే నా గుండెకాయ తీసి నాకే అమ్మగలదు. ఇంక నేనెక్కువ మాట్లాడుంటే ఈ దొంగల స్థానంలో నేనుండేదాన్నేమో. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య, ఆ బంగారం అక్కడే ఉంటే పోలీసులు దొంగలతో పాటు ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్తారు కదా. అందుకే దాన్ని తీసుకుని మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాను. మీకిది అర్థమైందనుకుంటున్నాను. మీరేం తప్పుగా అనుకోలేదు కదా అత్తయ్య? లేదమ్మా, లేదు. నేను తప్పుగా ఏమనుకోలేదు. తప్పుగా అనుకోవడానికి అవకాశమే లేని చోట ఎలా అనుకుంటాను చెప్పు? సరే అత్తయ్య, వంట చేస్తాను. అయ్యాక అందరం కలిసి తిందాం. అలాగే కానివ్వు. కాసేపట్లో నీలిమ వంట పూర్తి చేసింది. అందరూ కలిసి భోజనం చేస్తుంటే, అత్తయ్య, బావ గురించి ఊర్లో అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళు బావ గురించి అలా అనుకోవటం నాకు నచ్చలేదు. బావకి మనం చెప్తే ఏదైనా అర్థమవుతుందని నాకీరోజు అర్థమైంది. అందుకే బావని కూడా ఏదో ఒక పనికి పంపిద్దాం అత్తయ్య. పనికా? వాడేం పని చేయగలడని పనికి పంపిద్దాం? అదయ్యే పని కాదులే, వదిలే. ముందన్నం తిను. ఎందుకవ్వదత్తయ్య? అవుతుంది. మీ అబ్బాయిని నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటే మీకేం ఇబ్బంది లేదేమో, నాకు తెలీదు. కాని నా భర్తని ఎవరైనా చేతకాని వాడంటే వాళ్ల నోర్లు మూయించే తిడతాను నేను. ఇది వేరే వాళ్ల గురించి చెప్తుందా, లేదంటే నన్నే ఇండైరెక్ట్గా అంటుందా? మనకెందుకొచ్చిందిలే, దాని చావేదో అది చస్తుంది. మనం పక్కనుంటే సరిపోతుంది. బావా, నువ్వు నేను పనిచేసే మిల్లులో పనిచేయడానికొస్తావా? నువ్వు అక్కడే ఉంటాను అంటే వస్తా, లేదంటే అమ్మ దగ్గరే ఉంటా. నేను అక్కడే ఉంటాను బావా, వస్తావు కదా? వస్తాను. సరే, రేపటి నుంచి పనిలోకి వెళ్దాం, సరేనా? రేపటి నుంచేనా? సరే సరే, వస్తా. తరువాతి రోజు నుంచి నీలిమ జగదీష్ని పనికి తీసుకెళ్లటం మొదలుపెట్టింది. పని దగ్గర జగదీష్కి అర్థమయ్యేలా పని చెప్పి చేయిస్తూ వస్తుంది నీలిమ. నీలిమా, నీ తెలివికి నేను ముగ్ధున్నయ్యానమ్మా. వాళ్ళ జీవితం బాగోలేదని బాధపడే ఎంతోమందికి నువ్వు ఆదర్శం. ఆ రోజు దొంగలని పట్టుకోవడానికి నువ్వు చూపించిన తెగువ, నీ భర్తని నలుగురిలో ఒకడిలా చూపించడానికి చేసే నీ ప్రయత్నం చాలా బాగున్నాయి. అవును, ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ రాబోతుందంట, తెలిసిందా?
తెలిసిందండి. కాకపోతే దానికి ఫీజు కొంచెం ఎక్కువగా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. ఫీజు సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వు చదువుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టు. వెళ్ళు. అప్పటినుంచి నీలిమ తన పని తాను చేసుకుంటూనే తన భర్తతో పని చేయిస్తూ ఉంది. ఆ నోట ఈ నోట నీలిమ జగదీష్లు కలిసి దొంగలని పట్టుకున్న విషయం ఊరంతా పాకింది. ఆ తర్వాతి నుంచి జగదీష్ నీలిమల పేరు ఊరంతా మారుమోగిపోతుంది. జగదీష్ అనుకున్నంత వెర్రిబాగులవాడు కాదని అనుకుంటున్నారు ఊరంతా. ఒకరోజు నీలిమ ఒక మూలకి కూర్చొని చదువుకుంటూ ఉండగా జగదీష్ చూశాడు. నీలిమా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను పని చేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చుని పుస్తకాలు చదువుతున్నావా? నేను ఏ పని చేయను పో. అనుకుంటూ మిల్లు నుంచి బయటికి వెళ్తున్నాడు. నీలిమ జగదీష్ వెంటే వెళ్తూ, బావా బావా ఆగు బావా, ఇది నువ్వనుకుంటున్నట్టు కాలక్షేపానికి చదవటం లేదు. ఒక్క నిమిషం ఆగు బావా అని నీలిమ ఎంతగా చెప్తున్నా జగదీష్ వినకుండా వెళ్తూనే ఉన్నాడు. అలా ఇంటి వరకు వెళ్ళాడు జగదీష్. ఇంటి ఎదురుగా ఉన్న చాముండేశ్వరి జగదీష్ రావటం గమనించింది. అతని వెనకాలే ఉన్న నీలిమని అనుమానంగా చూసింది. ఓరే జగదీష్, ఏమైంది? అలా వెనుక నీలిమ దొరక్కుండా వస్తున్నావు? అమ్మా, తెలుసా? నీలిమ నాతో పని చేయిస్తూ ఆవిడ మాత్రం ఏ పని చేయకుండా ఒక మూలకి కూర్చుని పుస్తకాలు చదువుతుంది. అది కాదత్తయ్య, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు. అదంతా నాకనవసరం. వాడు చెప్పేది నిజమా కాదా అది మాత్రమే చెప్పు. నిజమే కాని మీరనుకుంటున్నట్టు కాదు. అంటే నువ్వాణ్ణి మిల్లుకు తీసుకుని వెళ్లేది వాణ్ణేదో బాగుపరచడానికి కాదన్నమాట. నీ పని వాడితో చేస్తూ నువ్వు కాలక్షేపం చేయడానికా? ఈరోజు వాడితో మిల్లులో నువ్వు చేసే పని చేపిస్తావు, తరువాత ఇంట్లో వంటలు వండించి బట్టలు కూడా పిండిస్తావు. అలాంటి కర్మ నా కొడుక్కి పట్టలేదు. వాడి రోజు నుంచి పనికొచ్చే అవకాశమే లేదు. చేస్తే నువ్వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకొనిరా, లేదంటే ఇంటి పని వంట పని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపో. అర్థమైందా? నీలిమకి ప్రపంచమంతా తలకిందులైనట్టుగా అనిపించింది. ఎలాగైనా సరే తన భర్తని నలుగురిలో కలిసేలా చేయాలనుకుంటే మళ్లీ తన పరిస్థితి మొదటికొచ్చిందనే బాధ తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. తన అత్త మాటకి ఎదురు చెప్పలేక తన భర్తని ఒప్పించే ఇంకొక సదావకాశం కోసం ఎదురుచూస్తూ ఉండిపోవటం తప్ప నీలిమ చేతిలో ఏదీ లేదనిపించింది తనకి. నమస్కారమండి. ఇప్పటివరకు ఈ కథని మీరు చూశారంటే మా కథలు మీకు నచ్చాయని మేమనుకుంటున్నాం. మరిన్ని కథలు మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్ మాకు కావాలి. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చెప్పండి, నా భర్తని మార్చుకునే ఇంకొక అవకాశం నాకొస్తుందని మీరు అనుకుంటున్నారా? వస్తుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. అలాగే మా కథలు మీకెలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి.